గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 928. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పర్వదినాన ఆ లక్ష్మీదేవి మీ అందరికీ కూడా మంచి హెల్త్ తో పాటు స్ట్రాంగ్ వెల్త్ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ దివాళీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోని హ్యాపీగా అండ్ సేఫ్ గా ఎంజాయ్ చేసేయండి. ఇంకా మన డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 553 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,389 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 135 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,205 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.39% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.64% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, కానీ మెయిన్ ఇండెక్సెస్ లో మాత్రం ప్రెషర్ కనపడింది కదా. అండ్ ఈ రోజు నిఫ్టీ దగ్గరగా 135 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఈ కరెక్ట్ అయినటువంటి 135 పాయింట్స్ లోని మెయిన్లీ ఐటీ ఇండెక్స్ 86 పాయింట్స్ ట్రాక్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు నిఫ్టీ 200 పాయింట్స్ పైన కరెక్ట్ అయినట్టుగా చూపెడుతుంది కదా. యాక్చువల్లీ దిస్ ఇస్ రాంగ్, అంటే ఇక్కడ డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. నిఫ్టీ కరెక్ట్ అయింది 130 పాయింట్స్ దగ్గరే కరెక్ట్ అయింది. దీనిలోని మెయిన్లీ ఐటీ స్టాక్స్ ఎక్కువగా ట్రాక్ చేయడం జరిగింది. సో ఈ ఐటీ స్టాక్స్ ఈ రోజు సెషన్ లో ఇంత నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫ్రెంచ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి క్యాప్జెమినీ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ రిజల్ట్స్ వీక్ గా ఉన్నాయి. రిజల్ట్స్ వీక్ గా ఉండడమే కాకుండా వీళ్ళు ప్రీవియస్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని కూడా కట్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ 0.5 to 1.5% వరకు కూడా డీ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు 2% to 2.4% వరకు కూడా వీళ్ళ రెవెన్యూస్ లో డీ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈసారి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు గైడెన్స్ కట్ చేశారో దాంతోని క్యాప్జెమినీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రెవెన్యూ గైడెన్స్ కట్ చేయడమే కాదు, వీళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా 14% మార్జిన్ ని టచ్ చేయడం కొంచెం కష్టం, అంటే కాన్ఫిడెంట్ గా లేవన్నట్టుగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే క్యాప్జెమినీ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి గైడెన్స్ వచ్చిందో దాంతోనే ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగటివ్ సెంటిమెంట్ మార్కెట్ లో జనరేట్ అయింది. దానివల్లనే ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది. సో ఈ ఐటీ స్టాక్స్ ట్రాక్ చేయడం వల్లనే ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లో మార్కెట్ నెగటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం దివాళీకి మన కంట్రీలోని చాలా ప్రొడక్ట్స్ సేల్ అవుతూ ఉంటాయి కదా. అంటే దివాళీ టైంలోని కొత్త ప్రొడక్ట్స్ కొనడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో కంపెనీస్ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్స్ అవి ఆఫర్ చేస్తూ వాళ్ళ సేల్స్ ని బూస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈసారి కూడా దివాళీ సీజన్ స్టార్టింగ్ లో అయితే పెద్దగా డిమాండ్ కనపడలేదు, కానీ దాని తర్వాత ఒక్కసారి సేల్స్ అయితే కొంత పెరిగాయని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి సేల్స్ లోని 30% వరకు గ్రోత్ కనపడినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. మెయిన్లీ ఈసారి గ్రోత్ ని ప్రీమియం ప్రొడక్ట్స్ ఎక్కువగా డ్రైవ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రీమియమైజేషన్ సైడ్ మూవ్ అవుతున్నారు కదా. చిన్న చిన్న వస్తువులు అంటే ఒకప్పుడు మన ఇంట్లో చూసాం అనుకోండి, అంటే ఈ స్మార్ట్ టీవీస్ అవి వచ్చిన తర్వాత 32 ఇంచెస్ టీవీ ఎవరింట్లో అయినా ఉంటే అరే చాలా పెద్ద టీవీ ఉందనుకునేవారు, కానీ ఇప్పుడు 32 ఇంచెస్ టీవీస్ కొనడమే మానేశారు. ఇప్పుడు ఈసారి సేల్స్ లో చూసినట్లయితే 43 ఇంచ్ అండ్ ఆ పైన సైజ్ ఉన్నటువంటి టెలివిజన్ సేల్స్ ఎక్కువగా జరిగినట్లుగా, అండ్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా 20,000 రూపీస్ కన్నా అబోవ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ సేల్స్ ఎక్కువగా జరిగాయని, అండ్ కార్స్ కూడా మీరు చూసారనుకోండి, ఒకప్పుడు చిన్న కార్ సేల్స్ ఎక్కువగా జరిగేవి, కానీ ఇప్పుడు సేఫ్టీ ఇటువంటివన్నీ కూడా చూసుకుని చాలా వరకు ప్రీమియం కార్స్ ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి 8 to 9 lakh ప్రైస్ కన్నా అబోవ్ ఉండేటువంటి కార్స్ ని ఈసారి సేల్స్ లోని ఎక్కువ మంది కొన్నట్టుగా కంపెనీస్ అప్డేట్ చేస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ప్రీమియమైజేషన్ సైడ్ మూవ్ అవడం వలన మాస్ మార్కెట్ పైన కొంత ఇంపాక్ట్ పడుతుంది. బట్ మాస్ మార్కెట్ పైన ఇంపాక్ట్ పడుతున్నా ఈ ప్రీమియం ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే కనపడుతున్నదో వాటి వలన ఓవరాల్ గా కంపెనీస్ యొక్క సేల్స్ అయితే గ్రో అవుతున్నాయి. అంతేకాకుండా ఈసారి హైయర్ డిస్కౌంట్స్ అండ్ ఈఎంఐ స్కీమ్స్ ఇటువంటివి కూడా సేల్స్ పెరగడానికి హెల్ప్ఫుల్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ దివాళీ సేల్స్ చూసినట్లయితే చాలా మంది ప్రీమియం ప్రొడక్ట్స్ ఎక్కువగా కొంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కూడా రీసెంట్ గా మీ ఇంట్లో ఏవైనా వస్తువులు కొన్నట్లయితే, అంటే మాస్ మార్కెట్ అంటే కొంచెం బడ్జెట్ లో చూసుకున్న వస్తువులు కొన్నారా, లేదా ప్రీమియం ప్రొడక్ట్ అంటే మన బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నా సరే ఈఎంఐస్ అది తీసుకుని ప్రీమియం ప్రొడక్ట్స్ సైడే మీరు మూవ్ అయ్యారా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి కదా. ఈ గోల్డ్ రిజర్వ్స్ యాక్చువల్లీ వీళ్ళు మన దగ్గర అంటే మన కంట్రీలోనే స్టోర్ చేయరు. వాటిని సేఫ్ గార్డ్ చేసేందుకు, అంటే పొటెన్షియల్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకునేందుకు గాను అదర్ కంట్రీస్ కి చెందినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర కూడా స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇలా మన కంట్రీలో కాకుండా అదర్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర స్టోర్ చేసినటువంటి ఆర్బీఐకి చెందిన గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2022 నుంచి కంటిన్యూస్ గా ఆర్బీఐ ఇండియాకి తెప్పించుకుంటూ వస్తుందంటే 2022 సెప్టెంబర్ నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు 214 టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ని ఆర్బీఐ ఇండియాకి తెప్పించుకున్నది. అండ్ రీసెంట్ గా కూడా 102 టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మన ఇండియాకి తెప్పించినట్లుగా ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇలా వెనక్కి తెప్పించడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు వేరియస్ కంట్రీస్ లో చూసినట్లయితే టెన్షన్స్ బాగా పెరిగిపోతున్నాయి కదా. సో ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉన్నటువంటి రిస్క్ ని తగ్గించుకునేందుకు మన ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కలిపి ఈ డిసిషన్ తీసుకున్నారని, మన ఇండియాలోనే ఈ గోల్డ్ ని స్టోర్ చేసినట్లయితే సేఫ్ గా ఉంటుందని చెప్పి భావించడంతోనే ఇప్పుడు అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆర్బీఐకి చెందిన గోల్డ్ రిజర్వ్స్ ని వెనక్కి తెప్పిస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఆర్బీఐ 1 or 2 టన్స్ గోల్డ్ ని తెప్పించింది కదా. ఆ విషయం బయట పడకుండా ఒక సీక్రెట్ మిషన్ లాగా ఈ గోల్డ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ గా డేటా లీక్ అవ్వకుండా ఆర్బీఐ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కలిపి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ గోల్డ్ ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మన ఇండియాకి అయితే రప్పించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే వేరియస్ అదర్ కంట్రీస్ లోని కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు కదా. ఇటువంటి సిచ్యువేషన్స్ బాగాలేనటువంటి టైంలో మనం చూసినట్లయితే మన కంట్రీ కొంత సేఫెస్ట్ కంట్రీ. సో మన కంట్రీకి వీళ్ళు ఈ విధంగా తీసుకురావడం అనేది ఇట్స్ ఏ గుడ్ మూవ్. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు సిఎన్బిసి లోని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మహేంద్ర గ్రూప్ వాళ్ళు ఈ నవంబర్ 26th రోజున వీళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని లాంచ్ చేయబోతున్నట్లుగా అండ్ దీని యొక్క కాస్ట్ 35 lakh బిలోలోనే ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ లగ్జరీ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారని అండ్ వీటి యొక్క సేల్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో చూడాలి వీళ్ళైతే ఇప్పుడు వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు కదా. దీని రిలేటెడ్ గా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ వీళ్ళు కొత్తగా లాంచ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ కనుక చాలా బాగుండి మార్కెట్ లో క్లిక్ అయింది అనుకోండి, అది మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని వీళ్ళ ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా వీళ్ళ Q2 రిజల్ట్స్ టైంలోని వీళ్ళ బోర్డు కూడా ఈ ఐపీఓకి అప్రూవ్ చేయడం జరిగింది. నో బోర్డు దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావడంతో వీళ్ళు 12,500 crores ఐపీఓ రిలేటెడ్ గా నిన్న సెబీకి డిఆర్హెచ్పి ని ఫైల్ చేశారు. అండ్ ప్రెసెంట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మీరు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు నియర్లీ 94.6% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఈ 12,500 crores ఐపీఓలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 10,000 crores షేర్స్ ని సెల్ చేయబోతున్నట్లయితే మరొక 2,500 crores ఈజ్ ఏ ఫ్రెష్ ఇష్యూ. నో వీళ్ళు సెబీకి డిఆర్హెచ్పి ని ఫైల్ చేశారు కదా. సో ఈ డిఆర్హెచ్పికి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లయితే వీళ్ళు నెక్స్ట్ ఆర్హెచ్పి ని ఫైల్ చేసి ఈ కంపెనీని అయితే ఐపీఓకి తీసుకొస్తారు. నో ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఒక షేర్ ని కొనుక్కుని పెట్టుకున్నారనుకోండి. ఒకవేళ షేర్ హోల్డర్స్ కోటా కనుక ఉన్నట్లయితే మీరు షేర్ హోల్డర్స్ కోటాలోని అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకవేళ ఎవరైనా షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక షేర్ కొనుక్కున్నారనుకోండి, మీరు షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ ని కూడా ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళు నిన్న సెబీకి డిఆర్హెచ్పి ని ఫైల్ చేశారు. ఈ ఐపీఓ యొక్క టోటల్ సైజ్ 900 crores. సో వీళ్ళ డిఆర్హెచ్పికి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లయితే వీళ్ళు నెక్స్ట్ ఆర్హెచ్పి ని ఫైల్ చేసి ఈ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు మనీ కంట్రోల్ లోని ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఈ నవంబర్ మంత్ లోని క్యూఏపీ రూట్ లో 7,500 crores ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ రాగానే ఈ క్యూఐపీ ని వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ క్యూఐపీ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తారో దాన్ని లార్జ్లీ వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ రీసెంట్ గా మీరు చూసినట్లయితే రిలయన్స్ వాళ్ళు అగ్రెసివ్ గా వాళ్ళ కంపకోలా బ్రాండ్ అయితే ప్రమోట్ చేస్తున్నారు కదా. చాలా తక్కువ ప్రైస్ కే ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఆఫర్ చేస్తూ పెప్సీ అండ్ కోకో కోలా దగ్గర నుంచి మార్కెట్ షేర్ ని గెయిన్ అవడానికి అయితే స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడానికి పెప్సీ అండ్ కోకో కోలా వాళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైస్ లోని వీళ్ళ మేజర్ ప్రొడక్ట్స్ కాకుండా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రీసెంట్ గానే న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది. చూడాలి ఈ ఫండ్ రైజ్ చేసినట్లయితే ఆ ఫండ్ రైజ్ ని ఏ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేస్తారన్నది, అంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తారా లేదా ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేస్తారో దాని ద్వారా కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా లాంచ్ చేస్తారా అన్నది మనం చూడాలి. బట్ డెఫినెట్లీ రిలయన్స్ దగ్గర నుంచి ఏదైతే ఈ టఫ్ కాంపిటీషన్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ కాంపిటీషన్ కి తగ్గట్టుగా వీళ్ళు కొత్త స్ట్రాటజీస్ తో వచ్చినట్లయితే ఓకే, లేదంటే వీళ్ళు మార్కెట్ షేర్ ని కనుక రిలయన్స్ కి కోల్పోయినట్లయితే అది వరుణ్ బెవరేజెస్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ నవంబర్ 5th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇన్సోలేషన్ ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఫార్మాసిటికల్ కంపెనీ అయినటువంటి సిప్లా వాళ్ళకి చెందినటువంటి గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ
ఫెసిలిటీలోని ఈ జూన్ 10th నుంచి జూన్ 21st మధ్యన యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. అంటే రొటీన్ గానే ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఇన్స్పెక్షన్ అయితే అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్ కి గాను ఇప్పుడు వీళ్ళ ఫెసిలిటీకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఈ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అంటే చాలా మందికి ఐడియా ఉండదు కదా. సో ఇన్స్పెక్షన్ లోని వీళ్ళు కొన్ని అబ్జెక్షనబుల్ కండిషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదంటే వీళ్ళు రిలేటెడ్ గా అది పాజిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లోని సిప్లా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ప్రీవియస్ గానే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 283 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ కోసం వేరియస్ లైన్స్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు మేజర్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అండ్ అదర్ వర్క్స్ కూడా చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది RVNL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా పవర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ గురించి మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి కూడా నిన్న అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు భీవ్పూరిలోని 5666 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అయితే వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ కంపెనీ దగ్గర 15.2 గిగావాట్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఉన్నది. సో ఓవరాల్ గా కొత్తగా ఈ కెపాసిటీ ఎడిషన్ ఏదైతే చేయబోతున్నారో ఇది టాటా పవర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లోని 25% వీళ్ళ ఈక్విటీ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్లయితే 75% డెట్ రూపంలో అరేంజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జూపిటర్ వేగన్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి Log9 అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి వాళ్ళ రైల్వే అండ్ ఎలక్ట్రిక్ బ్యాటరీ టెక్నాలజీ అండ్ బిజినెస్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నౌ ఈ కంపెనీ దగ్గర నుంచి ఈ బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ ట్రక్ అండ్ రైల్వే బ్యాటరీ సొల్యూషన్స్ డివిజన్స్ లోని ఈ జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క పొజిషన్ ని స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఎలక్ట్రిక్ ట్రక్ అండ్ రైల్వే బ్యాటరీ డివిజన్ లో ఏదైతే ఆపర్చునిటీ కనపడుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి జూపిటర్ వేగన్స్ వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే ఈ కంపెనీ దగ్గర నుంచి ఈ బిజినెస్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎక్విజిషన్ చేస్తున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు డాక్టర్ బాత్రా పాజిటివ్ హెల్త్ క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 1 year పాటు వీళ్ళు డాక్టర్ బాత్రా వాళ్ళకి జాగిల్ జోయర్ ప్రపోజిషన్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్ లోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా MGS ఇన్ఫోటెక్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 60% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ స్టేక్ ని వీళ్ళు 91.2 crores కి అక్వైర్ చేయనున్నారు. నౌ ఈ కంపెనీ దగ్గర స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఒక 400 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. సో దీనిలో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్ లోని యథార్థ హాస్పిటల్స్ వాళ్ళ పొజిషన్ అయితే స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. ఇంకా ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాలి. అండ్ ఈ ఎక్విజిషన్ 2024 December కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ ఎక్విజిషన్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది యథార్థ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వాళ్ళకి చెందినటువంటి బెంగళూరు యూనిట్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ October 24th to October 30th మధ్యన జిఎంపి ఇన్స్పెక్షన్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఫార్మ్ 483 తోని 4 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్స్ అన్ని కూడా ప్రొసీజరల్ నేచర్ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అని, అండ్ ఈ అబ్జర్వేషన్ కి స్టిపులేటెడ్ టైమ్ లైన్ లోని వీళ్ళు యుఎస్ ఎఫ్డిఏ కి రెస్పాండ్ అయ్యి వీటిని రిజాల్వ్ చేసుకుంటామని చెప్పి షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళని ఒక Fortune 50 అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నది. యాక్చువల్లీ ఈ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ అక్రాస్ జియోగ్రఫీలోని నియర్లీ 16 కీ మార్కెట్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి క్లయింట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉన్నదని చెప్పి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగా ఈ క్లయింట్ కి సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళ సొనాటా CX ప్లాట్ఫామ్ ని లెవరేజ్ చేయడం ద్వారా వాళ్ళకి డేటా అండ్ అనాలిసిస్ రిలేటెడ్ గా డీటెయిల్ పెర్ఫార్మెన్స్ అయితే అందించబోతున్నట్లుగా, దీంతో క్లయింట్ కి వాళ్ళ సేల్స్ రిలేటెడ్
గా అది కంప్లీట్ అనాలిసిస్ దొరుకుతుంది కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళ సేల్స్ ని డ్రైవ్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళని ఈ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకుందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సొనాటా సాఫ్ట్వేర్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా పవర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 9% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 51% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా బాటమ్ లైన్ లోని గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫ్యూయల్ కాస్ట్ బాగా తగ్గింది. ఈ ఫ్యూయల్ కాస్ట్ తో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గడంతో ఈ క్వార్టర్ లోని ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి కంట్రోల్ అయ్యాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవడంతోనే మనకి టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ బాటమ్ లైన్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ L&T వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లో లోని 10% డ్రాప్ కనపడుతుంది. కానీ రెవెన్యూస్ లోని 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 3,440 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 4,112 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు ఈ క్వార్టర్ లో బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని L&T స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ DCM శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 95% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఒకటి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పవర్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దీంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందించేటువంటి ప్రూడెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 50.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 69.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ AUM లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 14.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ప్రూడెంట్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ.